సో ఇండస్ట్రియల్ అవసరాల కోసం కూడా ఇస్తారా లిఫ్ట్స్? ఇస్తాం సార్. ఎట్లాంటివి ఉంటాయి అవి? ఇండస్ట్రియల్ అంటే అవి గూడ్స్ లిఫ్ట్ కిందకి వస్తాయి సార్. ఓకే. అవి మనలాగా ప్యాసింజర్ కాదు, డైరెక్ట్ ఇప్పుడు ఒక 4వ ఫ్లోర్కి కార్ వెళ్ళాలి, డైరెక్ట్ కార్ లిఫ్ట్స్ ఉంటాయి షోరూమ్, కార్ షోరూమ్లలో. అచ్చా. స్టాకర్ లిఫ్ట్ వేరు, అవును. కార్ షోరూమ్లలో ఇప్పుడు డైరెక్ట్ కార్ వెళ్ళాలి, లేకపోతే పెద్ద పెద్ద ఫార్మా కంపెనీస్ ఉంటాయి, కరెక్ట్, ఇంకా వేరే హాస్పిటల్లో ఇవి ఏంటంటే అవి గూడ్స్ కిందకి వస్తాయి సార్. దాని దగ్గర అది టన్నుల్లో ఉంటుంది, 1 టన్ 2 టన్ 3 టన్ 4 టన్ వాళ్ళ కెపాసిటీ తగ్గట్టు మనం ప్రొవైడ్ చేస్తాం సార్, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అంటే హెవీ డ్యూటీ సార్ అవి. రైట్. ఇంకా కస్టమర్లు ఎదుర్కొని ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే ఆన్ టైం డెలివరీ, వాళ్ళు అడిగిన టైంకి ఇవ్వడం అనేది. సో ఇది మీరు పాటిస్తారా? ఎట్లా ఉంటుంది మీ సార్? ఆన్ టైం డెలివరీ అనేది 100% అవుతుంది సార్. కాకపోతే కస్టమర్ సైట్ రెడీనెస్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారంటే సార్, కొన్నిసార్లు వాళ్ళది మనకు ప్రొవిజన్ రెడీగా చేసి పెడితే అనుకున్న టైంలో అయిపోతుంది. ఇంకోటి కమర్షియల్ టర్మ్స్ కూడా ఉంటే ఈజీగా అయిపోతుంది. మా దగ్గర టెక్నీషియన్స్ దేని దానికి ఉన్నారు, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, దానికి సంబంధించిన సపరేట్ టీం ఉన్నారు సార్. అలాంటి ఇబ్బందులు అయితే లేవు. సో అడిగితే ఏ టైం కావాలంటే ఆ టైంకి చేసిస్తారు 100% సార్. డబ్బులు ఇచ్చేస్తే అంతేగా మరి కమర్షియల్ టర్మ్స్ అన్నది అందుకే. అదే అంట, టైంకి డబ్బులు ఇచ్చేసి అయిపోతుంది సార్, అడిగిందంత ఇచ్చేస్తే బ్రహ్మాండంగా టైంకి అయిపోతుంది. మీ వైపు నుంచి ఎలాంటి ఉండదు సార్. ఏ రోజైతే మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేసినామో ఆ రోజే ప్లానింగ్ డిజైన్ అంతా అయిపోతుంది, ఎక్కడిదక్కడ డ్రాయింగ్ తయారైపోతుంది, ఎక్కడిదక్కడ మెటీరియల్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది. ఇంకా హైడ్రాలిక్ లిఫ్ట్స్ అండ్ ఎలివేటర్స్ కదా, అవి ఎక్కడెక్కడ వాడతారు? అవి అసలు ఎలాంటి బిల్డింగ్స్ హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది సార్ మామూలుగా అయితే హోమ్ లిఫ్ట్స్ సార్, యాక్చువల్ చెప్పాలంటే హోమ్ లిఫ్ట్స్ కిందకి వస్తాయి. అది బాగా ఒక 2015 వరకు బాగా నడిచినాయి సార్. దాన్ని ఇప్పుడు ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ రీప్లేస్ చేసినాయి. ఇప్పుడు హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది అంత ప్రియారిటీ లేదు సార్. ఇప్పుడు గేర్లెస్ ఎంఆర్ఆర్ లిఫ్ట్స్ బెస్ట్. కాకపోతే గేర్లెస్ లిఫ్ట్కి కరెక్ట్ ప్లేస్ దొరకకుండా హైడ్రాలిక్ వెళ్ళవలసి వస్తుంది. కాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఎంఆర్ఎల్కే ఇవ్వాల్సి వస్తుంది సార్. కాకపోతే ఈ గూడ్స్లో మళ్ళీ వాడాల్సి వస్తుంది ఇది హైడ్రాలిక్. హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది G+3 వరకే పనిచేస్తుంది, ఎక్కువ ఫ్లోర్ రాదు. ఓకే. సో ఈ మధ్య డంబ్ ఎలివేటర్స్ ఏంటి? అవి చాలా ఎక్కువ ఎట్లా అంటే సార్, డంబ్ వెయిటర్స్ అంటే మన హోటల్స్, రెస్టారెంట్స్, మన బార్స్, లేకపోతే బట్టల షాపులు ఉంటాయి కదా సార్, అవి ఎట్లా అంటే సెల్ఫ్లు ఉంటాయి మన బీరువా లాగా. దాంట్లో స్నాక్స్ తీసుకుపోవడం, ఏదైనా హోటల్ అయితే, బార్ అయితే లిక్కర్ తీసుకెళ్ళడము, బట్టల షాప్ అయితే బట్టలు కవర్లు పెట్టడం, దాని పర్పస్ వాడతాం సార్ అవి డంబ్ వెయిటర్స్. అది సేమ్ లిఫ్ట్ లాగానే సార్, కాకపోతే అది బాక్స్ చిన్నగా ఉంటుంది, పై కిందకి వెళ్తుంది. అది గూడ్స్ తేవడానికి మనుషులు ఎక్కేది కదా సార్, చిన్న బీరువా లాగా ఉంటుంది అంతే, 2 ఫీట్లు 3 ఫీట్లు అట్లా ఉంటుంది. సెల్ఫ్లు ఉంటాయి దాంట్లో. దాంట్లో ఏదైనా ఫుడ్ కానీ, ఏదైనా బట్టలు కానీ ఏదైనా క్యారీ చేయాలి పెడితే పై కిందకి పోతుంది. ఇప్పుడు తాడులో బట్టల షాప్ ఉంది సార్, కింద బిల్లింగ్ కార్డు పంపారు, అల్లేస్తాడు, అది నొక్కుతాడు, కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫుడ్ ఉంటుంది రెస్టారెంట్లలో, కింద మన కిచెన్ ఒక దగ్గర ఉంటుంది, అది పోవాలి కదా, మనిషి పోయే బదులు వీళ్ళకి ఆడ పైన పికప్ చేసుకుంటారు. సూపర్. క్యాప్సూల్ ఎలివేటర్స్ అంటే ఏంటి? అన్ని ఎలివేటర్ లాగానే క్యాప్సూల్ సార్. క్యాప్సూల్ అంటే కమర్షియల్ లిఫ్ట్లో ఎక్కువ పెడతాము. క్యాప్సూల్ అంటే బ్యాక్ సైడ్ ఇట్లా బ్యూటిఫుల్గా రౌండ్ ఉంటుంది. కమర్షియల్ ఎలివేటర్స్ మాల్స్లలో ఉంటుంది. క్యాప్సూల్ లిఫ్ట్ అంటే అంతే, కాకపోతే మెకానిజం అంతా సేమ్ ఉంటుంది, మెషిన్ కంట్రోల్ ప్యానెల్ అంతే, కానీ బ్యాక్ లుక్ అనేది కర్వ్డ్గా ఉంటుంది, హాఫ్ కర్వ్డ్. అవును, గ్లాస్తో ఉంటుంది. ఓకే. గ్లాస్ సేఫేనా అండి అది? సేఫే సార్, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది మీకు. దానికంటే ముందు కూడా హ్యాండిల్ ఉంటుంది సేఫ్టీది, 100% సేఫ్టీ ఉంటుంది. రైట్. మీ ఆఫీస్ ఎక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? వేరే స్టేట్స్లో ఉందా? అసలు ఏంటి మేము ప్రజెంట్ అయితే తెలంగాణ నుంచే చేస్తున్నాం సార్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో చేస్తున్నాం సార్. కార్పొరేట్ ఆఫీస్ వచ్చి నాగోల్ ఉన్నది, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నాం. త్వరలో పాన్ ఇండియా వైజ్గా చేద్దామని ప్లాన్లో ఉన్నాం సార్. త్వరలో పాన్ ఇండియా వైజ్. పాన్ ఇండియా, సూపర్. సో గట్టిగానే రెడీ అవుతున్నారు. చేయాలి కదా సార్, బతకాలిగా మేము కూడా. సూపర్. సో ఏ కంపెనీ సక్సెస్ అయినా సర్వీస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును సార్, సర్వీస్ లేకపోతే ఏ కంపెనీ కదా. సో మీ కంపెనీ ఎవరైనా మీరు పెట్టిన లిఫ్ట్లలో ఇప్పుడు 1000కి పైగా పెట్టారు మీరు, ఆ లిఫ్ట్లో నుంచి కాల్ వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా అటెండ్ అవుతారు? మీ సర్వీస్ ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అసలు?
ఎస్పెషల్లీ సర్వీస్ గురించి మా దగ్గర 16 పర్సన్స్ ఉన్నారు సార్, 16 మంది ఉన్నారు ఓన్లీ. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాగుట్లో ప్రాబ్లం వచ్చింది అనుకుందాం, పంజాగుట్లో సర్వీస్ చేస్తుంటాడు, సడన్గా ఇప్పుడు నానక్రామ్గూడ్ నుంచి వస్తుంది, ఆయన కన్వీనియంట్గా ఆయన తొందరగా అయిపోతే నెక్స్ట్ ఆడికి వెళ్ళిపోతాడు. ఓకే, ఎవరెవరు ఫీల్డ్కి వెళ్ళిపోతారు సార్, వితిన్ 2 అవర్స్లో వెళ్ళిపోతుంది మ్యాక్సిమం. వెళ్ళిపోయిన తర్వాత ఆడ అటెండ్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే ఓకే, ఏదైనా కాంపోనెంట్ పోయిందంటే తెప్పించిన తర్వాత వేయాల్సి వస్తుంది. వితిన్ 2 అవర్స్లో మాత్రం అటెండ్ అవుతుంది. మా అపార్ట్మెంట్లో 3 రోజులు పడుతుంది. ఒకసారి లిఫ్ట్ పాడైందంటే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి మళ్ళీ ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అది నాకు పర్సనల్గా కాల్ చేయండి సార్, చెప్తాను రేపు. అవునా, వచ్చి మేము చేస్తాం. నా బాధలు చెప్పుకుంటున్నా మీకు ఇప్పుడే. అది చేద్దాంలే సార్, దాని పర్మనెంట్ సొల్యూషన్ చేస్తాం. ఎందుకంటే మా అపార్ట్మెంట్లో 200 ఫ్లాట్స్ పైన ఉంటాయి, 3 లిఫ్ట్లు ఉంటాయి. ఓకే ఓకే. సో మా ఏరియా లిఫ్ట్ పాడైపోతే ఇంకో ఏరియా లిఫ్ట్ ఎక్కి పోవాలన్నమాట. అదే మన గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ అనమాట. అందుకని ఓకే ఓకే. ఒక సోర్స్ అయితే ఉంది సార్ మీకు, ఒక లిఫ్ట్ ఆగిపోతే ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఉంది, కొంచెం దూరం నడవాలంటే. అమ్మో అది కానీ ఇట్లా ఆగిపోవడం ఏంటంటే 3 రోజుల దాకా రాకుండా అంటే సార్ సర్వీస్ అనేది చేసే పర్సన్ కూడా ఇది మాస్టర్ పీస్ అయింది అనుకోండి సార్, దాన్ని పర్ఫెక్ట్గా తెలుసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని కరెక్ట్గా చేసిస్తాడు. అట్లా అందరూ దొరకరు కదా ఒకసారి. ఇప్పుడు మనం హెల్త్ చెకప్ పోయినప్పుడు మంచి డాక్టర్ దొరుకుతాడు, మామూలు డాక్టర్ దొరుకుతాడు, ఇది కూడా అంతే. అంతేనా, రైట్. సో ఇన్నోవేషన్ అనేది మీ ప్రయారిటీ అని చెప్పారు. ఎప్పటికప్పుడు కొత్త రకం లిఫ్ట్లు, కొత్త కస్టమైజేషన్, ఇంకా ఇవి చాలా లిఫ్ట్లలో రకరకాలు వస్తున్నాయని చెప్తారు కదా. మీ జెన్యూన్ లిఫ్ట్ నుంచి నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఏం రాబోతుంది లిఫ్ట్స్లలో? ఆల్మోస్ట్ అన్ని టెక్నాలజీ రీచ్ అయినాం సార్ మేము. ఓకే. కాకపోతే మా దగ్గర ఏంటంటే సార్, ఏది కొత్తగా వచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం సార్. కొత్త దానికి ఎవ్రీ టైం అప్డేట్ అవుతుంటాం. ఎవరైనా సార్ నేనే కాదు, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొత్త దానికి అప్డేట్ కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేరు 100%. నా లిఫ్ట్ ఫీల్డ్ వదిలిపెట్టండి, ఇంకా ఏ ఫీల్డ్లో ఉండను. కొత్తగా మెషిన్లు ఏమొచ్చినాయి, కొత్తగా సెన్సార్లు ఏమొచ్చినాయి, కొత్తగా మెషిన్స్ ఏమొచ్చినాయి, కొత్త టెక్నాలజీ ఏమొచ్చిందని ఎవరైనా అప్డేట్ కావాలి సార్. ఇప్పుడు బెల్ట్ లిఫ్ట్స్ వచ్చినాయి సార్, మామూలుగా జనరల్ లిఫ్ట్స్కు రోప్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు హోమ్ లిఫ్ట్స్ కానీ పెద్ద పెద్ద కమర్షియల్ లిఫ్ట్స్ కూడా బెల్ట్ వచ్చినాయి, ఇంకా స్మూత్ ఉంటుంది. అంటే ఐరన్ కాకుండా బెల్ట్ లాగానే ఉంటుంది. ఓకే, అది బాగుంటుంది, ఇంకా స్మూత్ ఉంది. నెక్స్ట్ అదే నడుస్తుంది సార్. రైట్. ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అంటే సరే చాలా పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాం. ఈ మధ్య లిఫ్ట్లు చాలా స్పీడ్గా వెళ్తున్నాయి కదా, ఏంటి ఇంత? అంటే బుర్జ్ ఖలీఫా అయితే 1 మినిట్లో ఎక్కేసాం. వెళ్తాయి సార్, ఎక్కడైనా వెళ్తాయి. ఎట్లా 1 మినిట్లో సార్? ఇప్పుడు ఇంతకుముందు గేర్ మోటార్లు ఉండేవి సార్. ఇందాక మీరు ఎంఆర్ఎల్ లిఫ్ట్ అన్నారు కదా, ఎంఆర్ఎల్ లిఫ్ట్ అంటే గేర్లెస్ మోటార్ ఎక్కువగా వాడతాము. ఓకే. గేర్లెస్ లిఫ్ట్లో స్పీడ్ అనేది చాలా రకాలు ఉంటుంది. 1 మీటర్ పర్ సెకండ్, 2 మీటర్ పర్ సెకండ్, 5 మీటర్ పర్ సెకండ్, అట్లా వెళ్తూ ఉంటుంది. హై స్పీడ్ ఉంటాయి అనమాట, అవి కంప్లీట్ హై స్పీడ్ ఉంటాయి అవి. అందువల్ల మీకు హై రైజ్ బిల్డింగ్ అన్ని గేర్లెస్ మోటార్లే వస్తాయి, ఎంఆర్ఎల్ వస్తాయి. మీరు అన్నారు కింద ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అంటే అవే వాడతాం కమర్షియల్ బిల్డింగ్స్కి, హై రైజ్ బిల్డింగ్స్కి. రెగ్యులర్ మనం ఇంతకుముందు వాడేవి అంటే రూమ్ ఉండి అలాంటివి హై రైజ్ బిల్డింగ్ వాడరు. ఓకే.